ఈ లవ్ జిహాద్ కేసెస్ తగ్గాలి అంటే తల్లిదండ్రులకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఎలాంటి స్టెప్స్ వేస్తే ఈ లవ్ జిహాద్ కేసెస్ అన్నవి మనం అరికట్టవచ్చు? అన్న ఫస్ట్ మన అమ్మాయికి ఫ్రీడమ్ మీరు ఇచ్చినారు, కానీ ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత మీరు డెఫినెట్లీగా మాట్లాడాలి. ఒకవేళ ఆ జాగ్రత్త ఉండాలి. ఎందుకు అంటే కంపల్సరీ మీ అమ్మాయి మీకు వచ్చిన తర్వాత మా ఆఫీస్లో కానీ మన కొలీగ్ కానీ మా బిజినెస్ ఫీల్డ్లో కానీ ఎవరైనా వచ్చిన తర్వాత మాకు ఎట్లాంటి వేరు మతాల వాళ్ళు ముస్లిం వాళ్ళు మాకు టార్గెట్ చేస్తున్నారు, మాకు భయపెడుతున్నారు, మాకు ఇంటి దగ్గర వచ్చి ఏం చీటింగ్ చేస్తున్నారు అంటే మీరు కంపల్సరీ అమ్మా నాన్న కానీ అక్క చెల్లెలు కానీ అన్న తమ్ములు కానీ ఫ్రెండ్స్ కానీ డెఫినెట్లీ మా అమ్మాయితోని ఉండాలి. ఆయనకి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసుకొని ఎట్లాంటి ఇష్యూస్ జరిగితే కంపల్సరీ మీరు దాచుకోవద్దు. ఆ అవేర్నెస్ బయటికి కూడా తీసుకువచ్చి వేరే అమ్మాయికి ఎట్లా మనం కాపాడవచ్చు, మనం వేరే అమ్మాయికి కూడా ఎట్లాంటి ఇష్యూ జరిగితే ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో కూడా జరిగింది భయ్, ఇప్పుడు కూడా జరిగింది, ఆ విషయం మనం బయటికి వచ్చిన తర్వాత ఆ అవేర్నెస్ కూడా వస్తాయని మా ఆలోచన అయితే ఉంది. కానీ ఎట్లాంటి ఇష్యూ ఇప్పుడు కూడా జరుగుతుంది, మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మీ టీంతోని రిఫ్లెక్షన్ న్యూస్ ఛానల్తోని మనం ఒక రిక్వెస్ట్ ఉంది. మీరు ఈ చేసిన పని డెఫినెట్లీ సనాతన ధర్మం కానీ మన హిందూ అమ్మాయికి కాపాడడానికి చాలా చాలా అంటే చాలా ప్రాఫిట్ఫుల్గా ఉంటాయని అంటున్నాను. ఒకవేళ థర్డ్ పర్సన్స్ ఎవరైనా అక్కడికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడడానికి ట్రై చేస్తే వాళ్ళపైన, లేకపోతే మీరు ఇప్పుడు వెళ్ళినా అంటున్నారు కదా, మీ పైన కేసులు నమోదు చేస్తాము అనేసి అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే అమ్మాయి సైడ్ వాళ్ళు అంటే ఆమె అప్పటికే కొంచెం కన్వర్ట్ అయ్యే మైండ్లో ఇలా ఉంటుంది కదా, సో మీ పైన కూడా కేసులు నమోదు చేస్తాము అనేసి మీకు ఎప్పుడైనా బెదిరించిండ్రా? అన్న ఒక విషయం ఏముంది అంటే భయపడాలి అవసరం లేదు. మనకి లా అండ్ ఆర్డర్ మన దగ్గర మనకి కూడా తెలుసు, డిపార్ట్మెంట్ మనకి కూడా తెలుసు, గవర్నమెంట్ మనకి కూడా తెలుసు, చట్ట ప్రకారం మనకి కూడా తెలుసు, మా దగ్గర కూడా లాయర్స్ ఉంది, మా దగ్గర కూడా సిస్టమ్ ఉంది. మీరు తప్పు చేయట్లేదు. మీరు చేస్తున్న పని ఒక హిందూ అమ్మాయికి కాపాడడానికి పోతున్నారు. మీరు పోరాడడానికి చాకు నుంచి కోసుకాలే, లేదంటే గన్ నుంచి ఆలే, బమ్ వేయడానికి వేయట్లేదు. లీగల్గా మన అమ్మాయి ఎట్లా ట్రాప్ అయిపోయింది, మన అమ్మాయికి మనం మళ్ళీగా ఎట్లా తీసుకురావాలి అంటే ఆ ఆలోచనతో మాట్లాడపోతే మీకు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరైనా భయపెడితే డెఫినెట్లీ మీరు కూడా బయటికి వచ్చి పోరాడాలి. ఎవ్వరు రాదు. మీరు అనుకుంటున్నారు లేదు భయ్ నేను నితిన్ దగ్గర ఒక అమ్మాయికి కాపాడడానికి పోతే ఓన్లీ ఫర్ భయపెడుతున్నారు, లేదంటే అందరు రావాలి, అందరు వస్తే నాకు బలం వస్తాయంటే రాదు. ఇండిపెండెంట్గా బాధ్యత తీసుకొని ముందు వస్తే మంచిగా ఉంటాయని నా ఆలోచన ఉంది అన్న.